కొంత సమయమే మిగిలినది, కొంత సమయమే మిగిలినది. క్రీస్తు ప్రభువు తిరిగి వచ్చున్, క్రీస్తు ప్రభువు తిరిగి వచ్చున్. లేసమైనాను జాగు చేయాడు, లేసమైనాను జాగు చేయాడు. ప్రభు వచ్చు వరకు కనిపెట్టుము, ప్రభు వచ్చు వరకు కనిపెట్టుము. నిశ్చయముగా ఆయన వచ్చును, నిశ్చయముగా ఆయన వచ్చును. ప్రభు రాకనెవరు ప్రేమింతురు, వారిని ప్రభువు కొనిపోను. ప్రభు రాకనెవరు ప్రేమింతురు, వారిని ప్రభువు కొనిపోవును. కొంత సమయమే మిగిలినది, కొంత సమయమే మిగిలినది. నోవాగుచున్నది ఆత్మీయత, అడుగంటుచున్నది ఆత్మీయత. అందరి ప్రేమలు చల్లారేగా, అందరి ప్రేమలు చల్లారేగా. కన్నులు తెరచి మేల్కొనుడి, విడువబడిన గతియే మగున్. కన్నులు తెరచి మేల్కొనుడి, విడువబడిన మీ గతియే మగున్. కొంత సమయమే మిగిలినది, కొంత సమయమే మిగిలినది. క్రీస్తు ప్రభువు తిరిగి వచ్చున్, క్రీస్తు ప్రభువు తిరిగి వచ్చున్. లేసమైనాను జాగు చేయాడు, లేసమైనాను జాగు చేయాడు. ఆదికాండము మనందరికి బాగా పరిచయం ఉన్నటువంటి మాటలే. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనంలో ఇస్సాకుని గురించి రాయబడినటువంటి మాటలు. ఆదికాండము 26వ అధ్యాయం 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై ఇత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలం పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించిన గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుతూ వచ్చాను. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహం కలిగినందున ఫిలిస్తీయులు అతని యందు అసూయపడిరి. సార్లు మనం ఇక్కడ చూసినట్లయితే ఇస్సాకుని గురించి దేవుని వాక్యంలో అనేక సందర్భాలు రాయబడుతూ వచ్చినాయి. ఇస్సాకు ఆ దేశమందున్నవాడే విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలం పొందాడు. ఇస్సాకుని దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తూ వచ్చినాడు. ఇస్సాకుని దేవుడు ఎంతో దీవిస్తూ వచ్చినాడు. ఇస్సాకు అంటే అర్థం ఏంటంటే నవ్వు అనే అర్థం. ఇస్సాకు అంటే నవ్వు. కాబట్టి తన పుట్టుకం ద్వారా మరి తన తల్లిదండ్రులకు ఎంతో సంతోషాన్ని తీసుకుని వచ్చినాడు అన్నమాట. ఇస్సాకు మరి పుట్టుకతోనే వాగ్దానం చేయబడినటువంటి పుత్రుడు అనమాట. దేవుడు అబ్రహాంతో శారాతో చెప్పాడు, మరలా మీదటికి ఈ కాలం వచ్చినప్పుడు శారా ఒడిలో కుమారుడు ఉంటాడని చెప్పాడు అనమాట. మరలా మీదటికి ఈ కాలం వచ్చినప్పుడు
శారవుడిలో కుమారుడు ఉంటాడని చెప్పినాడు. కాబట్టి ఇస్సాకు వలన అయినదే నీ కుమారుడు అని చెప్పాడు అనమాట. కాబట్టి ఇస్సాకుని నేను నీకు ఇస్తానని చెప్పాడు. కాబట్టి ఇస్సాకు మరి బాల్యం నుండి కూడా దేవుని యందు ఎంతో భయభక్తులు కలిగినటువంటి వాడు అనమాట, వాగ్దాన పుత్రుడు. కాబట్టి ఇస్సాకుని దేవుడు అంతగా ఆశీర్వదిస్తూ వచ్చినాడు. మరి తల్లిదండ్రులకి అప్పటికి అబ్రహాముకి 100 ఏళ్ల వయసు. ఆదికాండం 21 అధ్యాయము 5వ వచనంలో చూస్తే, ఆదికాండం 21 5వ వచనంలో ఇస్సాకు పుట్టినప్పుడు అబ్రహాముకి 100 ఏళ్ల వయసు అనమాట. తర్వాత ఆదికాండం 17 అధ్యాయం 17వ వచనంలో ఇస్సాకు పుట్టినప్పుడు శారా వయసు ఎంత అంటే 90 సంవత్సరాలు. కాబట్టి మరి అబ్రహాము శారాకి దేవుడు అప్పుడు ఇచ్చినాడు. అప్పుడు శారాకి 90 సంవత్సరాలు వచ్చినాయి, ఇస్సాక్కి కాబట్టి మరి అబ్రహాముకి 100 ఏళ్ళు, శారాకి 90. అంత వృద్ధాప్యంలో వచ్చినప్పుడు మరి దేవుడు మరి ఇస్సాకుని తనకు ఇచ్చినాడు అనమాట. కాబట్టి ఇస్సాకు మరి బాల్యం నుండి కూడా ఎంతో దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, దేవునికి చాలా ఇష్టమైనటువంటి జీవితాన్ని తను జీవిస్తూ వచ్చినాడు అనమాట. అంతేకాదు ఇస్సాకుని దేవుడు ఎంతో ఆశీర్వదిస్తూ వచ్చినాడు. దేవుడు ఎందుకు ఇస్సాకుని ఆశీర్వదిస్తూ వచ్చినాడు అంటే, ఇస్సాకు చాలా ప్రార్థనాపరుడు. ఇస్సాకు ఎవరు? ప్రార్థనాపరుడు. ఇస్సాక్కి 40 సంవత్సరాలు వయసప్పుడు పెళ్ళి అయింది. ఆ రోజుల్లో 40-50 సంవత్సరాలకు పెళ్లి చేసుకునేవాడు. ఇస్సాక్కి రెబెక్కాకి 40 సంవత్సరాల వయసప్పుడు ఇస్సాక్కి పెళ్ళి అయిందనమాట. అయితే మరి ఇస్సాకు భార్య ఏమైంది? గొడ్రాలు అయింది. ఆదికాండం 25 అధ్యాయము, ఆదికాండం 25 21వ వచనం. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకున్నాడు. యెహోవా అతని ప్రార్థన వినేను గనుక అతని భార్య అయిన రెబెకా గర్భవతి అయిన. ఇక్కడ మనం చూస్తే ఇస్సాకే ప్రార్థన చేశాడంట. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, ఎవరికన్నా గర్భఫలం లేదనుకోండి, నువ్వు ప్రార్థన చేసుకోవాలి, ముందు స్త్రీకి ఉండాలి బాధ్యత అంటారు కదా. కాబట్టి కానీ ఇస్సాకే ఏం చేస్తూ వచ్చినాడంట, ప్రార్థన చేశాడు అనమాట. ప్రభా, నా భార్య గొడ్రాలు అయ్యింది, కాబట్టి వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు పిల్లలు లేరు చెప్పండి? ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు పిల్లలు లేరు అనమాట. 40 సంవత్సరాలకు పెళ్ళయింది, 20 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా వాళ్ళకి ఏం పుట్టలేదు, పిల్లలు పుట్టలేదు. 60వ సంవత్సరంలో పిల్లలు పుట్టారు కదా. చూడండి, ఆదికాండం 25 అధ్యాయం 26వ వచనం చదవండి. కాబట్టి 20 ఏళ్ళప్పుడు పెళ్ళి అయింది. 40 ఏళ్ల సంవత్సరాల్లో 40 సంవత్సరంలో 20 వచనం చదవండి. 25 20 వచనం. చదవండి, ఒకళ్ళు చదవండి. సిరియావాడైన లాబాను సహోదరి అయిన రెబెక్కాని పెళ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరములు, 40 సంవత్సరాలు వయసప్పుడు పెళ్ళి అయింది. తర్వాత పిల్లలు ఎప్పుడు పుట్టారు? 60 సంవత్సరాల వయసప్పుడు పిల్లలు పుట్టారంట. అంటే 20 సంవత్సరాలు పిల్లలు లేరు అనమాట. 20 సంవత్సరాలు పిల్లలు లేకపోతే ఇస్సాకు ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. ప్రభా, నా భార్య ఏమైంది? గొడ్రాలు అయ్యింది, నా భార్యకు సంతానం లేరు అని చెప్పి ఇస్సాకే ఏం చేస్తూ వచ్చినాడంట, దేవుని దగ్గర ప్రార్థన చేశాడంట కదా. మనం కూడా ఏం చేయాలి? మన భార్యకు బాగపోతే ఎవరు చేయాలి ప్రార్థన? నువ్వే చేసుకోవాలి ప్రార్థన అనకూడదు. ఒకరికొరకు ఏం చేయాలి? భర్త భార్య కొరకు చేయాలి, భార్య భర్త కొరకు చేయాలన్నమాట. అలాంటి ప్రార్థన కలిగి ఉండాలి. కాబట్టి భార్యకు ఆరోగ్యం బాగాలేదనుకోండి, భర్తలు ఏం చేస్తారు తెలుసా అండి? తెగ తిడతారు అన్నమాట. మామూలు తిడతాం కాదు, ఎప్పుడు దీన్ని ఏ వంట చేసుకున్నాను కానీ ఎప్పుడు దీనికి రోగాలని అంటారు అన్నమాట. కాబట్టి ఒకసారి ఇటువరకు మేము పొలం చేసినప్పుడు చెరుకు తోట వేసామన్నమాట. ఒకళ్ళు చెరుకు కొడతకు వచ్చారు.
చెరుకు కొడతకు వస్తే ఆ భార్యకి ఏమైందంటే చెరుకు కొట్టేటప్పుడు కత్తి ఇక్కడ దిగింది. కత్తి ఇక్కడ దిగితే భర్త ఏం చేయాలి? గుడ్డ తీసుకొచ్చి కట్టాలి. ఆ చెరుకు దండి ఇడిచి పటాపట 4 వేసాడు ఆమెని, తెగిన దాని మీద. అదేంటి అట్లా చేస్తావంటే చూసుకుని చెరగొద్దా అన్నాడు. ఏమన్నాడు? చూసుకుని ఆ యొక్క ఆకుంటుంది కదా, చూసుకుని చెరగొద్దా అన్నాడు. అంటే చాలామంది భార్యకు బాగాలేదనుకోండి ఇంకా 4 తిట్టేవాళ్ళు ఉంటారనమాట. కానీ కొంతమంది ఉంటారు భర్తలు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. అంటే మనం కూడా అట్లా ఉండాలి. భర్తకు బాగపోయినా భార్య, భార్యకు బాగపోయినా భర్త, ఒకరి కొరకు ఒకరు ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి కదా. ఇస్సాకు కూడా ఏం చేస్తూ వచ్చినాడు? ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఏమని ప్రార్థన చేశాడు కదా? 25వ అధ్యాయం, ఆదికాండం 25వ అధ్యాయము 21వ వచనం. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొను. యెహోవా అతని ప్రార్థన వినడు గనుక అతని భార్య అయిన రిబ్కా ఏమైందంట? గర్భవతి అయింది. దేవుడు లేట్ అయినా సరే ఏం చేశాడు? 2 కమల పిల్లి దబలు దమాకే ఇచ్చాడు కదా. అంటే తన ప్రార్థన దేవుడు చక్కగా ఆలకించాడు అనమాట. 2 పిల్లల్ని ఇచ్చినాడు. 20 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు లేట్ అయింది? 20 సంవత్సరాలు లేట్ అయింది. 20 సంవత్సరాలు లేట్ అయినప్పుడు కూడా దేవుడు ఏం చేశాడు? 2 మగ పిల్లల్ని ఇచ్చాడు కదా, 2 కమల పిల్లలు ఇచ్చాడు. దేవుడు అట్లాంటి గొప్ప కార్యాలు చేస్తాడనమాట. అందుకని మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. దేవుడు ఎవరు? అడుగు వాటన్నిటికంటే, ఊహించి వాటన్నిటికంటే అత్యధికంగా చేసే దేవుడు. నాకు తెలిసి ఇస్సాకు ఒక్కళ్ళని ఇమ్మని ప్రార్థన చేసి ఉంటాడు. దేవుడు ఒక్కళ్ళని కాదు, ఏం చేశాడు? దేవుడు 2 ఇచ్చినాడు కదా. అలాంటి గొప్ప ప్రార్థన మనలో ఉండాలి. అంతేకాదు ఇస్సాకు ఏం చేశాడంట చూడండి, 26వ అధ్యాయము, ఆదికాండం 26వ అధ్యాయం 25వ వచనం. 25వ వచనం. అక్కడ అతడు ఒక బలిపీఠం కట్టించి యెహోవా నామం ప్రార్థన చేసి అక్కడ తన గుడారం వేసెను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావితవ్వరు. కాబట్టి ఇస్సాకు ఏం చేస్తూ వచ్చినాడంట? బలిపీఠం కట్టి ఏం చేస్తూ వచ్చినాడు? యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారం వేసాను. కాబట్టి దేవునికి బలిపీఠం కట్టి ఇస్సాకు ఏం చేస్తూ వచ్చినాడు? ప్రార్థన చేస్తూ వచ్చినాడు అనమాట. ప్రార్థన పరులుగా మనం ఎప్పుడు ఉండాలన్నమాట. కుటుంబ ప్రార్థన, వ్యక్తిగతమైన ప్రార్థన, ఏమన్నా కష్టాల్లో బాధల్లో భార్య భర్తలు పిల్లలు అందరూ ఒక చోట కూర్చుని ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి కదా. మన సమస్యలు, మన కష్టాలు, మన ఇబ్బందులు ఎంతమందికి చెప్పుకున్నా ఏమీ ప్రయోజనం లేదు కదండి. కొన్నిసార్లు కొంతమంది ఏం చేస్తారు? భర్త కొట్టిండు అనుకోండి, టీవీ 9 లాగా ఏం చేస్తూ ఉంటారు? మా ఆయన నన్ను కొట్టాడు, మా ఆయన నన్ను కొట్టాడు అంటే కొంతమంది వినటానికి సిద్ధంగా ఉంటారనమాట. ఏం చేస్తారు? వినటానికి సిద్ధంగా ఉంటారనమాట. ఇక వాళ్ళు ఏంటంటే ఇన్న కాడ నుంచి టీవీ 9 లాగా ఇక మీరు చూస్తూనే ఉండండి అంటారు వాళ్ళు. ఇంకా వాళ్ళు 10 మందికి చెప్తారనమాట. అంటే మన కష్టాన్ని ఎవరికి చెప్పుకోవాలి? దేవునికి చెప్పుకోవాలి, దేవుని దగ్గర ఏడవాలి. దేవుడు చూస్తాడా లేదా? దేవుడు చూస్తాడు కదా. దేవునికి ఏం చేయాలి? ప్రార్థన చేయాలన్నమాట. కొంతమంది ఏంటంటే ఎప్పుడు భార్య భర్తలు కొట్టుకుంటారా అని చూస్తూ ఉంటారు అనమాట. కొంతమంది వాళ్ళకి మహా సంతోషం. అట్లా ఉండకూడదు. భార్య భర్తలు ఇద్దరు కూడా ఏముండాలి చెప్పండి కదండి? ఎంత ప్రేమ కలిగి ఉండాలి కదా. ఇస్సాకు కూడా ఏం చేస్తూ వచ్చినాడంట? ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు కదా. అలాంటి ప్రేమ కలిగి ఉన్నాడు ఇస్సాకు కూడా. వాళ్ళిద్దరు కూడా అంత ప్రేమను రాగం కలిగి ఉన్నట్లుగా దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఇస్సాకు ఏం చేశాడంట? 24వ అధ్యాయం 24వ అధ్యాయము 67వ వచనం. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారంలోకి ఆమెను తీసుకుని పోయాను. అట్లా అతడు రిబ్కాని పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య అయిను. అతడు ఆమెను ప్రేమించను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను. అంటే భార్య భర్తలైన వారు ఎట్లుండాలి? భర్త భార్యని ప్రేమించాలి. ఇస్సాకు ఏం చేశాడు? ప్రేమించాడు కదా. తర్వాత ఆమె ఏం చేసింది? ఆమె కూడా తన తల్లి మీద ఉన్న బాధ పోయేటట్లుగా ఆదరించింది. అందుకేతం తల్లి విషయమై కింద ఏం రాయబడింది చూడండి. అతడు ఆమెను ప్రేమించను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను. అప్పుడు వరకు దుఃఖపడుతూనే ఉన్నాడు. భార్య వచ్చిన తర్వాత
ఏం పోయింది? దుఃఖం పోయింది. అంటే తల్లి కంటే కూడా ఎక్కువగా ఏం చేయాలి? ఆదరించింది అనమాట. కాబట్టి ఇప్పుడు మనకు ఇస్సాకులో నుండి దేవుడు మనకు నేర్పించేది ఏంటంటే భర్త భార్యని ప్రేమించాలి, భార్య భర్తను ఆదరించాలి కదండి. కాబట్టి ఈ ఇద్దరు ఎప్పుడైతే ఈ యొక్క అనుబంధం కలిగి ఉంటారో ఆ కుటుంబం ఎప్పుడు కూడా సంతోషంగా నెమ్మదిగా ఉంటుంది అన్నమాట. అట్లుండాలి భార్య భర్తలు అంటే. ఎట్లుండాలా? అట్లుండాలి కదా. కాబట్టి ఎలాంటి వారంగా మనం కలిగి ఉండాలి. కాబట్టి మొట్టమొదటి ఇస్సాకులో మనం చూస్తూ వచ్చాం ఏంటంటే ప్రార్థన చేసేటువంటి అనుభవం అనమాట. ప్రార్థనా జీవితం కలిగిన భర్త. మీ కుటుంబంలో ప్రార్థనా జీవితం కలిగిన భర్త ఉంటే దేవునికి వందనాలు చెప్పండి. మీ కుటుంబంలో ప్రార్థనా జీవితం కలిగిన భార్య ఉంటే దేవునికి వందనాలు చెప్పండి కదా. కాబట్టి మరి అలాంటి ప్రార్థన పరులుగా ఉండాలి. తర్వాత ఏంటి? ఇస్సాకు గురించి ఆదికాండం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 20వ వచనంలో ఏం రాయబడింది? ఇస్సాకు విశ్వాసం కలిగిన విశ్వాస వీరుడు కదా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:20. సార్లు మనం ఇక్కడ చూస్తే ఇస్సాకు గురించి ఎక్కడ రాయబడింది? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఉంది అని అంటే అర్థం ఏంటి? విశ్వాసం గలవాడని అర్థం అన్నమాట కదా. దేవుని బిడ్డలైన మనం కూడా ఏం కలిగి ఉండాలి? విశ్వాసం కలిగి ఉండాలి, ప్రార్థన పరులమై ఉండాలి, తర్వాత విశ్వాసం కలిగి ఉండాలన్నమాట కదా. ఇస్సాకు ఏమై ఉన్నాడు? విశ్వాసం గలవాడు అయి ఉన్నాడు కదా. మనం అనేక సందర్భాల్లో మరి భక్తుల యొక్క అనుభవాన్ని చూస్తూ వచ్చినప్పుడు వాళ్ళు ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నారు కాబట్టి అలాంటి విశ్వాసంతో మనం కూడా ఉండాలన్నమాట. ఇస్సాకు కూడా అట్లాగే విశ్వాసం ఉండి ఉంటాడు కదా. దేవుడు నాకు మంచి కుమారుని ఇద్దరిస్తాడేమోలే అని విశ్వాసంతో ఉన్నాడేమో కదా. కాబట్టి విశ్వాసంతో జీవించినాడు అనమాట. దేవుడు యందు ఏం చేశాడు? విశ్వాసం ఉంచాడు అనమాట. దేవుని యందు విశ్వాసం ఉంచాడు. తర్వాత ఇస్సాకు ఏం చేశాడంటే మూడో విషయం ఏంటంటే ఇస్సాకు విధేయుడు. ఎవరికి? తండ్రికి కదండి. మరి దేవుడు అన్నాడు అబ్రహాముతో 22వ అధ్యాయంలో, అబ్రహామా నీకొక్కడైనా నీ కుమారుని తీసుకుని నేను నీకు చూపింపబో దేశమునకు మోరియా పర్వతం మీద దగ్గరికి వెళ్ళి ఇస్సాకు నాకు బలర్పించమని చెప్పినప్పుడు అబ్రహాం ఏం చేశాడంటే శారాకు చెప్పాడో లేదో తెలవదు కానీ ఇస్సాకుని తీసుకున్నాడు. ఒక ఇద్దరు పనివాళ్ళని తీసుకున్నాడు, గాడిది గంత కట్టాడు. తర్వాత ఇస్సాకుని ఏం చేశాడు? ఇస్సాకుకి కొన్ని కట్లు ఇచ్చాడు. వాళ్ళు మరి 2 దినాలు వాళ్ళు 3వ దినం ఏం చేస్తారంటే వాళ్ళు ఆ మోరియా పర్వతం మీదకి అంటే దేవుడు చూపించిన ఆ దేశానికి వెళ్ళి మోరియా పర్వతం మీద ఏం చేయాలనుకున్నాడు? కట్టెలు చక్కగా పేరుస్తున్నాడంట. ఇస్సాకు అడిగాడు, తండ్రి కట్టెలు ఉన్నాయి, కత్తి ఉంది, నిప్పు ఉంది, కానీ ఏమి లేదు, దహన బలి గొర్రెది అంటే యెహోవా చూసుకుని అన్నాడు. యెహోవా ఈరే అన్నాడు. దేవుడు చూసుకుంటాడు లేగరా అన్నాడు అని చక్కగా కట్లు పేర్చి చివరికి తననే పట్టుకున్నాడు. కుమారుని పట్టుకుని 2 చేతులు కట్టేసి ఆ బలిపీఠం మీద పండుగ పెట్టాడు. ఇస్సాకు ఏం చేశాడంటే విధేయుడు. ఏం చేయలేదు? తండ్రి మీద తిరగబడలేదు కదా. తండ్రికి తల్లిదండ్రులకు ఏమై ఉండాలి? పిల్లలు చెప్పండి, విధేయులై ఉండాలి. తల్లిదండ్రులకు పిల్లలు విధేయులై ఉండాలన్నమాట. కొంతమంది పిల్లలు తల్లిదండ్రులకు విధేయులై ఉండరు. ఇంకా కొంతమంది అయితే ఏం చేస్తారంటే చిన్నతనం నుండి వాళ్ళ పెంచి పెద్దవాళ్ళని చేస్తే వాళ్ళ దగ్గర బాగా తిని వాళ్ళ దగ్గర అన్ని రకాలుగా మేలులు పొంది వాళ్ళని బాగా అన్ని రకాలుగా వాళ్ళ దగ్గర మేలు అన్నీ పొందిన తర్వాత చివరికి వాళ్ళని బాగా పిండికి తిన్న తర్వాత చివరికి వృద్ధాప్యం వచ్చినప్పుడు ఏం చేద్దాం, మాకు జరగదంటే మాకు జరగదని ఇడిచిపెట్టేస్తారు. తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఇడిచిపెట్టేస్తారు. తల్లిదండ్రులు అటు ఇడిచిపెడతారు పిల్లల్ని? ఏమ్మా, తల్లిదండ్రులు వాళ్ళకు ఉండా లేకపోయినా వాళ్ళు తింటాం మానైనా సరే మనకు పెట్టారు కదా. మనకు పెళ్ళిళ్ళు అయ్యేదాకా మనం ఒక పొజిషన్కి వచ్చే వరకు వాళ్ళు తిన్నా తినకపోయినా ఈరోజు లేదులే కొంచెం ఉండేలే, ఒక అరకిలో బియ్యమే ఉండేలే, మన ఇద్దరికి సరిపోతే వాళ్ళకి వద్దులని ఎప్పుడన్నా అన్నారు? వాళ్ళు అనలే. మరి మనం ఏం చేస్తున్నాం? పిల్లలు మనం పెద్దవాళ్ళు అయిన తర్వాత తల్లిదండ్రులను చూడటానికి ఎంత అసహించుకుంటామో, వాళ్ళు పేస పోస్తుంటే అసహించుకుంటాం, వాళ్ళు దగ్గుతుంటే అసహించుకుంటాం. మరి చిన్నప్పటి నుంచి మనల్ని అన్ని రకాలుగా వాళ్ళు ఎంత సాది ఎంత ప్రయోజకులను చేసినారు. ఈ దినాన్ని మనకు ఆ విధేయత ఉందా?
తల్లిదండ్రులకు పిల్లలు ఏమై ఉండాలంట అండి? విధేయులై ఉండాలి కదండి. నువ్వు భూమి మీద దీర్ఘాయుష్వంతుడు అయినట్లు నీ తల్లిని నీ తండ్రిని ఏం చేయాలి? సమ్మానించాలి. కాబట్టి తల్లిదండ్రులకు లోబడి ఉండాలి. ఇస్సాకులో ఉన్నటువంటి ఆ యొక్క మూడో విషయం ఏంటంటే విధేయత కలిగి ఉన్నాడు అనమాట. కొంతమంది పిల్లలు చూడండి, తల్లిదండ్రుల మీద తిరగబడే పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులను కొట్టే పిల్లలు ఉంటారు కదా. కాబట్టి తల్లిదండ్రుల మీద తిరగబడే వాళ్ళు, తల్లిదండ్రులను కొట్టేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉండకూడదు. తల్లిదండ్రులకు ఏం కావాలి? మనం లోబడాలి కదా. ఇస్సాకు ఏం చేశాడు? తీసుకుని వెళ్ళి మోరియా పర్వతం మీద తన చేతులు కాళ్ళు కట్టేసి మరి ఏం చేస్తున్నాడు? కత్తెత్తున్నాడు పైకి కదా. కాబట్టి వెంటనే దేవుడు పిలుస్తూ వచ్చినాడు. మరి అప్పుడు వరకు ఏం చేశాడు ఇస్సాకు? విధేయత చూపాడు. సరే తండ్రి నీ ఇష్టం, నువ్వేమన్నా చేయి. సరే ఇప్పుడు అబ్రహాం ఏం చేస్తూ వచ్చినాడు? కట్టెలు చక్కగా పేర్చి ఇస్సాకు దాని మీద పెట్టి చంపబోతున్నాడంట. ఏమన్నా మాట్లాడా? నువ్వు ఎలాంటి పని చేసావంటే నమ్మకంగా నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చి మమ్మీకి కూడా చెప్పకుండా నువ్వు ఇట్లా చేస్తావా? అసలు నువ్వెంత దుర్మార్గుడు డాడీ. దేవుని ఏదో మొక్కితే నివేదన చేస్తే నువ్వు సావాలి కానీ ముసలోడివి. నీకు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి? 100 సంవత్సరాల పైన వచ్చినాయి. నువ్వు చస్తే నువ్వు చావాలి కానీ నన్ను ఎందుకు చంపుతావరా ముసలోడు అనేవాడవా? కానీ ఇస్సాకు ఏం చేయట్లేదు, అక్కడ అంటలేదు కదండి. ఏముంది బైబిల్లో? సామెతల గ్రంథం 30వ అధ్యాయము 17వ వచనం. సామెతలు 30:17 చదవండి. సామెతలు 30వ అధ్యాయము 17వ వచనం. తండ్రిని అపహాసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తిను. చూసారు, తల్లిదండ్రులకు అవిధేయులుగా ఏమై ఉండకూడదు మనం? పిల్లలం తల్లిదండ్రులకు అవిధేయులంగా ఉండకూడదు. లోయ కాకులు పీకి తింటాయంట కదా. కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి మనము నువ్వు భూమి మీద దీర్ఘాయుష్వంతుడు అయినట్లు నీ తల్లిదండ్రులను ఏం చేయాలి? సమ్మానించాలి. పిల్లలు తల్లిదండ్రుల మాట ఏం చేయాలి? వినాలి. దేవుని వాక్యం ఆ రీతిగా చెప్తుంది. దేవుని వాక్యం ఏం చెప్తుంది? తల్లిదండ్రుల మాట ఏం చేయాలంటండి? పిల్లలు వినాలి. వినకపోతే ఎవరికి నష్టం? పిల్లలకే నష్టం కదా. కాబట్టి పిల్లలముగా తల్లిదండ్రులకు ఏమై ఉండాలి? ఇస్సాకు నుంచి దేవుడు మనకు నేర్పించేది ఏంటి? తల్లిదండ్రుల యొక్క మాట వినాలి. అందుకని బైబిల్ ఏముంది? కొలసీలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలసీ 3వ అధ్యాయము 20వ వచనం. పిల్లలు చదవండి. తల్లిదండ్రులు ఉన్న ప్రతి ఒక్కరు, తల్లి తండ్రి ఉన్న ప్రతి ఒక్కరు చదవండి. 20వ వచనం. తల్లి తండ్రి ఉన్న ప్రతి ఒక్కరు, తల్లి ఉన్నవారు తండ్రి ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు చదవండి. పిల్లలారా, అన్ని విషయంలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువుని బట్టి మెచ్చుకోదగినది. చూసారా, ఎన్ని విషయాలు వినాలంట? అన్ని విషయాల్లో తల్లిదండ్రుల మాట ఏం చేయాలి? అన్ని విషయాల్లో వినాలి కదా. తల్లిదండ్రులు ఏ సంబంధం తీసుకొచ్చినా చేసుకోవాలి. నేను చేసుకోను అనకూడదు కదండి. తల్లిదండ్రుల మాట త్రోసివేయకూడదు. ఇస్సాకు కూడా ఏం చేస్తూ వచ్చినాడు? దేవునికి విధేయత కలిగి ఉన్నాడు కదా. తల్లిని ఏమంటారు కొంతమంది? నీకేం తెలుసు మోటదానా, నువ్వేం చదువుకున్నావు, నీకేం తెలుసురా డాడీ, నీకేం తెలుసు? ఏంటి మమ్మీ డాడీ అంత మోటోళ్ళలాగా మాట్లాడతాడు, డాడీ అన్ని ఆ మనిషి ఈ మనిషి ఇట్లా తక్కువ చేసి మాట్లాడుతుంటారు. అట్లా అనకూడదు. వాళ్ళ మాట మనం వింటే అది మనకు ఆశీర్వాదకరం అన్నమాట. అది ఎంతో దీవెన. ఇస్సాకును కూడా దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? ఆశీర్వదించినాడు. కారణం ఏంటంటే విధేయత చూపాడు అన్నమాట. విధేయత ఆదికాండం 22వ అధ్యాయము 9-10 వచనాల్లో ఉందన్నమాట. అక్కడ అంటే సాల్లం అక్కడ మనం చూస్తే అక్కడ ఏం చేస్తూ వచ్చినాడు? విధేయత చూపిస్తూ వచ్చినాడు కదా. తర్వాత భయపడుతూ వచ్చినాడు దేవునికి. ఆదికాండం 31వ అధ్యాయము తర్వాత 4వ విషయం ఏంటంటే దేవునికి భయపడ్డాడు. ఆదికాండం 31వ అధ్యాయము 43వ వచనం చదవండి. 43వ వచనం, 42వ వచనం చదవండి.
నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడేంటి నిశ్చయముగా నీవు నన్ను ఒట్టి చేతులతోనే చాలమ్మని ఇక్కడ చూసినట్లయితే ఎవరు అంటున్నారు ఈ మాట? ఎవరు అంటున్నారు? యాకోబు అంటున్నాడు. ఇస్సాకు గారు కొడుకు అంటున్నాడు అనమాట. యాకోబు అంటున్నాడు, ఏమంటున్నాడంటే ఆదికాండం 31:42 నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు భయపడిన దేవుడు. ఎవరంట? ఇస్సాకు భయపడటము ఎవరు చూశారు? వాళ్ళ కొడుకు చూశాడు కదండి. మనం దేవునికి భయపడతామని మన పిల్లలు చూసారా? మనం దేవునికి భయపడుతున్నామని మన పిల్లలు చూడాలి, పిల్లలు సాక్ష్యం ఇవ్వాలి. మా డాడీ ఏం చేస్తాడు? దేవునికి భయపడతాడు. ఇప్పుడు ఇస్సాకు కూడా ఏం చేస్తూ వచ్చినాడంట? దేవునికి భయపడ్డాడంట. అందుకే ఏమంటున్నాడంటే నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు భయపడిన దేవుడు కదా. ఇస్సాకు దేవునికి ఎంతో భయపడతాడంట కదండి. కాబట్టి భయం అంటే ఏంటి? భయం అంటే అర్థం ఏంటంటే 14:2 సామెతలు 14:2 చదవండి. భయం అంటే ఏంటి తెలుస్తుంది. యథార్థంగా ప్రవర్తించేవాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు. అంటే ఎవరైతే యథార్థంగా ఉంటారో వాళ్ళే యెహోవా యందు భయభక్తి. అసలు భయభక్తులు అంటే అర్థం ఏంటంటే యథార్థంగా ఉండటం అంట. సొలొమోను 2 మాటలు చెప్పాడు. అసలు భయపడటం అంటే అర్థం ఏంటంటే యథార్థంగా ఉండటం. చెప్పండి ఏముంటాం? సామెతలు 14:2 మరొకసారి యథార్థంగా ప్రవర్తించేవాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు. భయభక్తులు అంటే అర్థం ఏంటంటే యథార్థవంతుడని అర్థం అన్నమాట. ఏమర్థం? కాబట్టి ఇప్పుడు ఇస్సాకు బాల్యం నుండి కూడా ఏమై ఉన్నాడు? భయభక్తులు కలిగి ఉన్నాడు అనమాట. అందుకని ఏమంటున్నాడు? నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు భయపడిన దేవుడు. ఇస్సాకు ఏం చేస్తూ వచ్చేవాడంట? ప్రతి విషయంలో కూడా దేవునికి ఏం చేసేవాడు? ఇస్సాకు భయపడేవాడు. ఉందా మనకు ఆ భయం? దేవుని యొక్క భయము మనం భయపడటం మన ఇంట్లో వాళ్ళు చూడాలి. మన భార్య మన గురించి సాక్ష్యం ఇవ్వాలి. నా భర్త దేవునికి ఎంతో భయపడతాడు. తర్వాత మన భర్త మన గురించి సాక్ష్యం ఇవ్వాలి. నా భార్య ఎంతో దేవుని యందు భయభక్తులు కలిగిందండి. తర్వాత మన పిల్లలు ఏం చేయాలి? సాక్ష్యం ఇవ్వాలి. మా తండ్రి గారు ఎంతో భయభక్తులు కలిగిన వాడు. ఈ మంచితనాన్ని మనం ఎప్పుడైనా సంపాదించుకుంటున్నామా? మొట్టమొదటి ఇంట్లోనే కదండి, ఎక్కడో బయట వాళ్ళు కాదు. అంటే ఇంట్లో రహస్యం ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఇప్పుడు నా సంగతి ఎవరికి తెలుస్తుంది? నా భార్యని అడిగితే తెలుస్తుంది. మీ ముందు మీకేం తెలుసు నా సంగతి? నేను తెల్ల ప్యాంట్ వేసుకుని బైబిల్ పట్టుకుని ఉంచున్నా. మీరేమనుకుంటారు? అంతా ఓకేనేమని అనుకుంటారు. నా సంగతి ఎవరు చెప్పాలి? మా భార్య చెప్పాలి, మా పిల్లలు చెప్పాలి నేనేంటి అనేది. అట్లాగే మరి నా భార్య గురించి చెప్పాలంటే ఎవరు చెప్పాలి? నేను చెప్పాలి, లేకపోతే నా పిల్లలు చెప్పాలి. సమాజం తర్వాత నీ ఇంట్లో నువ్వు ఎట్లా ఉంటున్నావు? బలలో పాలు పొందే నీవు, ప్రభు యొక్క శరీరంలో రక్తంలో పాలు పొందే నీవు, నీ పిల్లల ముందు నువ్వు ఎట్లా ఉంటున్నావు? కొంతమంది పిల్లల ముందు ఏం చేస్తుంటారండి? డ్రింక్ చేస్తుంటారు. పిల్లల ముందే తాగుతూ ఉంటారు అన్నమాట కదా. పిల్లల ముందే సిగరెట్లు, పిల్లల ముందే బీడీలు, పిల్లల ముందే సీరియళ్ళు, పిల్లల ముందే సినిమాలు. మనమే ఆ స్థితిలో ఉంటే పిల్లలు ఏం చేస్తారు? మమ్మల్ని చూసి నేర్చుకుంటానే కదా. ఆ పిల్లలు చెప్పగలరా? దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త, మీరు టీవీ పెట్టవద్దు, అందులో వ్యర్థమైనవి వస్తాయి, పిల్లలారా వినండి అని చెప్పి భయం చెప్తే పిల్లలు అనుకుంటారు నిజంగా మా అమ్మ ఎంత భయభక్తురాలు, మా నాన్న ఎంత భయభక్తులు కలిగి ఉంటాడు అనుకుంటారు అన్నమాట. కానీ మనమేముంటాం? మనమే చూస్తుంటే వాళ్ళు ఏం చేస్తారు కదా. ఒకసారి బర్త్డే మీటింగ్కి వెళ్ళాము అన్నమాట. ఒకసారి నన్ను పిలిస్తే వెళ్ళాను ఒక చోటకి. వెళితే ఆ పిల్లోడికి సంవత్సరం అన్నమాట. ఆ పిల్లోడికి సంవత్సరం. బర్త్డే మీటింగ్ అయిపోయిన తర్వాత అన్నం తిన్నాం, వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోయే ముందు ప్రార్థన చేయమన్నారు. ప్రార్థన చేస్తున్నా, ఎత్తుకుని ప్రార్థన చేస్తుంటే వాడు నా జేబులో ఉన్న పెన్ను తీసేశాడు. ఆమెను చెప్పంగానే పెన్ను చూసుకుంటే పెన్ను వీడి దగ్గర ఉందన్నారు.
అప్పుడేమన్నారంటే రంగడ కొడుకు రంగడే అని అన్నారు. అంటే వాళ్ళ నాన్న ఏం చేస్తాడంట అండి, దొంగతనాలు చేస్తాడంట. అందుకే ఏమంటున్నారంటే అదిగో చూసావా రంగడ కొడుకు రంగడేరా అన్నారు. అంటే తర్వాత అడిగిన ఏంటి రంగడ కొడుకు రంగడేనంటే వాళ్ళ నాన్న ఏం చేస్తాడంట అండి, దొంగతనాలు చేస్తాడంట కదా. కాబట్టి మనలో ఏముండదు, భయం ఉండదు, యథార్థత ఉండదు. పిల్లల్నేమో దొంగతనం ఒకసారి అంట ఒక టీచర్ గారంట పిల్లలకి ఏం చెప్తున్నాడు, అరే మీరు ఎక్కడ కూడా దొంగతనం చేశారంటే ఒక్కొక్కటి దీపు పగులుద్ది అంటున్నాడు తండ్రి. కానీ తండ్రి ఏం చేస్తున్నాడు, సాయంత్రం వచ్చేటప్పుడు శాఖ మరలు తెస్తున్నాడు, పెన్నులు తెస్తున్నాడు, పెన్సిల్ తెస్తున్నాడు. ఎక్కడి నుంచి, స్కూల్లో నుండి తెచ్చేది. ఎక్కడి నుంచి, స్కూల్లో నుంచి తీసుకొస్తున్నాడు వచ్చేటప్పుడు. అప్పుడు పిల్లలు ఏం కావాలి, మా డాడీ తెచ్చేది ఎక్కడి నుంచి, స్కూల్లో నుంచి. మళ్ళీ మనం చెప్తే వాడు వింటాడా అంటే. అందుకని దేవుని బిడ్డలైన మనం ఇక్కడ ఏం రాయబడిందంటే ఇస్సాకుల నుంచి దేవుడు మనకు నేర్పించేది ఏంటంటే, నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు భయపడిన దేవుడు. ఇస్సాకు ఆ రీతిగా భయపడుతూ వచ్చినాడంట. ఇస్సాకు భయపడినటువంటి దేవుడు అని కూడా ఏం చేస్తున్నాడు, ప్రమాణం చేస్తున్నాడు. చూడండి ఇంకో మాట చదువుకుందాం. ఆదికాండం 31వ అధ్యాయము ఇదే మాట ఇంకో చోట రాయబడింది. ఆదికాండం 31వ అధ్యాయము 53వ వచనం. 53వ వచనం. అబ్రహాము దేవుడు, నాహోరు దేవుడు, వారి తండ్రి దేవుడు మా మధ్య న్యాయం తీర్చనని చెప్పాను. అప్పుడు యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు భయపడిన దేవుని తోడని ప్రమాణం చేశాను. ఇస్సాకు భయపడిన దేవుని తోడని ప్రమాణం చేసిండంట. దేవుని బిడ్డలారా మనం కూడా మరి ఏం కలిగి ఉండాలి, మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అందుకని దేవుడు అతన్ని ఆశీర్వదించాడు అనమాట కదా. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనం కొంచెం త్వరగా చదవండి. యెషయా గ్రంథం 33:6. యెషయా గ్రంథం 33:6. సరిగా యెహోవా ఐశ్వర్యము, యెహోవా భయం వారికి ఏమిస్తుందంట, ఐశ్వర్యం అంట. ఇప్పుడు దేవుడు ఇస్సాకుని ఏం చేశాడు, ఆశీర్వదించాడంట కదా. కాబట్టి దేవుడు ఆశీర్వదించాలంటే మనలో ఏం కలిగి ఉండాలి, భయం కలిగి ఉండాలి. తర్వాత దేవుని యొక్క మాట విన్నాడు. చూడండి చదువుకుందాం. ఆదికాండం 25వ అధ్యాయంలో 5వ విషయాన్ని కూడా చదువుకుందాం. ఆదికాండం 26వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము దినములో వచ్చిన మొదటి కరువు కాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చును. ఇస్సాకు గెరారులోనున్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు వద్దకు వెళ్ళాను. అయితే ఇస్సాకు అనుకున్నాడంట ఈ దేశం నుండి వెళ్ళిపోదాం అనుకున్నాడంట. ఆ దేశంలో కరువు వచ్చినప్పుడు అప్పుడు దేవుడు ప్రత్యక్షమై ఏమన్నాడు, 3వ వచనం. ఈ దేశమందు పరవశివై ఉండుము, నేను నీకు తోడేయండి, నేను ఆశీర్వదించదనని చెప్పాను. దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు వెళ్ళొద్దు, ఈ దేశమందు నువ్వు పరవశివై ఉండుము, నేను నీకు తోడేయండి, నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు. తర్వాత ఇంకో మాట అన్నాడు, 5వ వచనం చూడండి. ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాన్ని నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనని చెప్పాను. 6వ వచనం చూడండి. ఇస్సాకు గెరారులో నివసించును. కాబట్టి ఇక్కడ మనం చూస్తే గెరారులో దేవుడు చెప్పిన చోటే నివసించాడు. దేవుడు అన్నాడు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళొద్దు, నువ్వు ఇక్కడే ఉండాలని చెప్పాడు. ఇక్కడే ఉండాలని చెప్తే ఆ సోటి మనుషులు ఎవరంటే ఆ సోటి మనుషులు చాలా భయంకరమైనటువంటి వ్యక్తులు అనమాట. ఆ స్థలంలో దేవుని యొక్క భయము లేదు కదా. దేవుడు చెప్పినట్లుగానే ఇస్సాకు ఏం చేస్తూ వచ్చినాడు, అక్కడ ఉంటూ వచ్చినాడు అనమాట కదా. దేవుడు చెప్పిన చోట ఉన్నాడు, దేవుని మాట విన్నాడు అనమాట. అందుకని ఇక్కడ ఏం రాయబడి 12వ వచనం, 26వ అధ్యాయం 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడే విత్తనం వేసి ఆ సంవత్సరం 100 అంతలు పొందును. అంటే ఏ సంవత్సరం అది, ఏ సంవత్సరం చెప్పండి, ఏ సంవత్సరం, దేవుని మాట విన్న సంవత్సరం. చెప్పండి ఏ సంవత్సరం, దేవుని మాట విన్న సంవత్సరం. దేవుడు ఏమన్నాడు, నువ్వు ఇక్కడే ఉండమన్నాడు. కాబట్టి దేవుని యొక్క మాట వింటే దేవుడు మనల్ని ఏం చేస్తాడు, ఆశీర్వదిస్తాడు అన్నమాట. కాబట్టి ఇస్సాకు ఏం చేస్తూ వచ్చినాడు, దేవుని మాట విన్నాడు. ఇస్సాకు నువ్వు ఇక్కడే ఉండమన్నాడు, నువ్వు ఇక్కడే పరవాసివై ఉండమని చెప్పినప్పుడు తను అక్కడే ఉండటానికి ఏం చేస్తూ వచ్చినాడు, ఇష్టపడ్డాడు అనమాట. అందుకని ఆ సంవత్సరం ఏం చేయబడుతూ వచ్చిందంట, ఇస్సాకు ఆ దేశమందున్నవాడే విత్తనం వేసి
ఆ సంవత్సరము ఏం చేశాడు? 100 అంతల ఫలం పొందినాడు కదా. దేవుని మాట విన్నటువంటి సంవత్సరం అన్నమాట. దేవుని మాట, మనం దేవుని యొక్క మాట వింటే మనకంతా ఆశీర్వాదమైన అన్నమాట కదా. ఆయన మాట వింటే మనకెంతో మేలు కదా. చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయము 19వ వచనం. యెషయా గ్రంథం 1:19. మీరు సమ్మతించి నా మాటలు వినినెడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించదు. సంపదింపక తిరగబడినెడల నిశ్చయముగా మీరు ఖడ్గం పాలవుదురు. యెహోవా ఎలాగనే సెలవిస్తున్నాడు. అంటే సమ్మతించి ఆయన మాట వింటే భూమి యొక్క మంచి పదార్థములను ఏం చేస్తామంట? అనుభవిస్తామంట. కాబట్టి ఇస్సాకు ఏం చేస్తూ వచ్చినాడంటే ఆయన మాట విన్నాడు అనమాట. ఆయన మాట విన్నాడు కనుక దేవుడు ఆ వ్యక్తిని ఏం చేస్తూ వచ్చినాడు? ఆశీర్వదిస్తూ వచ్చాడు అనమాట. కాబట్టి మనం కూడా దేవుని మాట వినాలి. ఇప్పుడు ఇస్సాకుని గురించి మనం అనేక విషయాలు చదువుకుంటూ వచ్చినాం. మొదటి విషయం ఏమనుకున్నాం? ప్రార్థన పరుడు. రెండో విషయం విశ్వాసం గలవాడు. మూడో విషయం విధేయత చూపిస్తూ వచ్చాడు. నాలుగోది దేవునికి భయపడ్డాడు. ఐదోది దేవుని మాట విన్నాడు. ఆరో మాట కూడా చదువుకున్నట్లయితే ఆరో మాట కూడా చదువుకుందాం. 24వ అధ్యాయము 24వ అధ్యాయము ఆదికాండము 24వ అధ్యాయము 67వ వచనం. తీసుకుని పోయిను. అట్లా అతడు రెబెకాని పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య అయిను. అతడు ఆమెని ప్రేమించను. సార్లని ఇక్కడ చూస్తే ఇస్సాకు ఏం చేస్తూ వచ్చినాడు? ప్రేమించినాడు. మనం కూడా ఐదో విషయం ఏంటంటే మనం కూడా ఏం చేయాలి? ప్రేమించాలి కదండి. మన ఇంట్లో వారిని మనం ప్రేమించాలి. మన భర్తను, మన భార్యని, మన పిల్లల్ని ఏం చేయాలి చెప్పండి? ప్రేమించాలి. ఆ ప్రేమ లేకపోతే కుటుంబాలు ఏమైతే బతుకు చెటక బండి అవుతాయి అన్నమాట కదండి. కుటుంబాలు చెదిరిపోవడానికి గల కారణం ఏంటి? ప్రేమ లేకపోవటం అన్నమాట కదండి. భర్త భార్యని ప్రేమించాలి, భార్య భర్తను ప్రేమించాలి. మన ఇంట్లో వారిని మనం ప్రేమించాలి, మన సంఘాన్ని కూడా మనం ప్రేమించాలి. ఇస్సాకులో ఏ గుణం ఉందంటే ప్రేమించే మనస్తత్వం ఉంది. ఆ ప్రేమ అనేది మన సంఘంలో ఉండాలి. సంఘంలో ఇంతమంది ఉన్నాం, మనలో ఏముండాలి? మనమందరం ఏ బండలో తాగుతున్నాం? మనమందరం కూడా క్రీస్తు అనే బండలో ఒకే గ్లాసులో నుంచి తాగుతున్నాం కదా. ఒకే దాంట్లో నుంచి తాగినప్పుడు కులాల సంగతి మనకెందుకు? మరి భేదాలు మనకెందుకు? రకరకాల పరిస్థితులు మనకెందుకు? మనం తాగేది దేని నుండి? క్రీస్తు శరీరంలో నుండి, క్రీస్తు రక్తంలో నుండి. అదే బండలో నుంచి మనం తాగుతున్నాం. ఒకే గ్లాసులో నుండి, ఒకే ప్లేట్లో నుండి మనం తీసుకుంటున్నాం. అంటే మనం అందరం ఎవరము? క్రీస్తు యొక్క శరీరం. కాబట్టి మనం అందరం ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. ఇప్పుడు మన శరీరాన్ని మనం ఎంత ప్రేమించుకుంటున్నాం, అట్లాగే సంఘాన్ని కూడా మనం ఏం చేయాలి? ప్రేమించాలి కదా. కాబట్టి మనలో ఆ ప్రేమ ఉండాలి. భర్త భార్య అని కొంతమంది భార్యలు సాక్ష్యం ఇస్తారనమాట. నా భర్త నాకు ఎంతో సహాయకరంగా ఉంటాడండి అట్లా. మరి కొంతమంది సాక్ష్యాలు చెప్పడం నేను విన్నాను కదా. కాబట్టి ఇలాంటి మంచి సాక్ష్యాన్ని మనం పొందుకోవాలి. ఒక భర్త భార్యని ప్రేమించేవారుగా, ఒక భార్య భర్తను ప్రేమించేదిగా, ఒక తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమించేవారుగా, పిల్లలు తల్లిదండ్రులను ప్రేమించేవారు. మొట్టమొదట ప్రేమ అనేది ఎక్కడి నుంచి రావాలి? మన ఇంట్లో నుంచే రావాలి. ప్రేమ అనేది ఎక్కడ ఉండాలా? మన ఇంట్లో ప్రేమ లేకపోతే బయట కూడా ప్రేమ అనేది ఉండదండి. బయట ప్రేమ అనేది లేకుండా ఉంది అంటే అర్థం ఏంటంటే మన ఇంట్లో ప్రేమ లేదు. ముందు ఎదుటోళ్ళ విషయంలో, ఎదుటి మనిషి విషయంలో, మన సంఘంలో మన తోటి సహోదరుడి మీద ప్రేమ లేదంటే మొట్టమొదట నీ ఇంట్లో వాళ్ళ మీద ప్రేమ లేదని అర్థం. చెప్పండి, మొట్టమొదటి ఏమి లేదు? నీ ఇంట్లో వాళ్ళ మీద ప్రేమ లేదు కనుక ఆ బయట కూడా ఏముండదు, ఆ ప్రేమ అనేది ఉండదు అనమాట. అంటే నీలో పూర్తిగా ప్రేమ అనేది చనిపోయింది, నీలో పూర్తిగా ప్రేమ అనేది సమాధి చేయబడింది. కాబట్టి మొట్టమొదట నీ ఇంట్లో ప్రేమ ఉండాలి కదా. ఇప్పుడు ఇస్సాకు ఏం చేస్తూ వచ్చినాడు? భార్యని ప్రేమిస్తూ వచ్చినాడు. భార్యని ప్రేమించిన వాడు పిల్లల్ని కూడా ప్రేమిస్తాడు. పిల్లలను ప్రేమించిన వాడు సంఘాన్ని కూడా ప్రేమిస్తాడు. సంఘాన్ని ప్రేమించిన వాడు సమాజాన్ని కూడా ప్రేమిస్తాడు. ఇంటిలో ఆ భార్య మీద ప్రేమ లేకపోతే
బయట వాళ్ళ మీద కూడా ప్రేమ అనేది ఉండదండి కదండి. ఇప్పుడు ఇస్సాకుని బట్టి మనకు దేవుడు ఏం చెప్తున్నాడు? ఇస్సాకు ఏం కలిగి ఉన్నాడు అంటండి? ప్రేమ కలిగిన వాడు. ఏం చేశాడు? భార్యని ప్రేమించాడు. కొట్టకూడదు. ఏం చేయకూడదండి? భార్యని ఏం చేయొద్దు? ఏమ్మా బెదర్స్ వినాలి, సిస్టర్స్ని కొట్టకూడదు. బైబిల్లో ఏం రాయబడింది? స్త్రీ బలహీనమైన ఘటమని ఎరిగి ఆమెను ఏం చేయాలంట? చెప్పండి బెదర్స్, చెప్పండి. స్త్రీ బలహీనమైన ఘటమని ఎరిగి ఆమెను ఏం చేయాలి? సన్మానించాలి కదండి. దేవుడు కొట్టమన్నాడా? ఒక నేను కరీంనగర్లో ఉన్నప్పుడు ఒక ఆయన ఏం చేశాడంటే భార్యని బాగా కొట్టిండు అనమాట. యాప చెట్టు ఎంత ఎత్తున ఉందో ఆ యాప చెట్టు ఇరిసి, చిన్న మొక్క ఎంత ఎత్తున పెరిగింది యాప చెట్టు, దాన్ని ఇరిసి బాగా కొట్టాడు అనమాట. కారణం ఏంటి? ఎందుకు ఇట్లా కొట్టామంటే దేవుడు నన్ను కొట్టమన్నాడు అంటున్నాడు. దేవుడు కొట్టమంటాడా? దేవుడు ఎక్కడన్నా భార్యని కొట్టన్నాడు బైబిల్లో. కాబట్టి మనం కొట్టకూడదండి. ఇస్సాకుని బట్టి మనం ఏం తీర్మానం చేసుకోవాలి? ఈ రోజు నుంచి నేను నా భార్యను కొట్టనన్న వాళ్ళు చేయొచ్చు, చూపించండి. తీర్మానం చేసుకో, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. బ్రదర్స్ కొంచెం చేయొచ్చు, చూపించండి. ఏం కాదు, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎత్తండి, చెయ్యెత్తండి. వీళ్ళంతా కొట్టేదట్టే ఉన్నారు. మీరు కొడతారా? ఎత్తట్లేదు చెయ్యి. మీరు తీర్మానం చేసుకోండి. ఈ రోజు నుంచి నేను కొట్టాను తీర్మానం చేయండి. ఎత్తండి అండి. అరే ఇద్దరే ఎత్తినారు, మీరంతా కొడతారన్నమాట. అంటే మీలో ఏం లేదు? చెప్పండి. ప్రేమ లేదు అంటే కొడతారు. అంటే ఆజ్ఞను ఏం చేస్తారు? అతిక్రమిస్తున్నారు అన్నమాట. అట్లా చేయకూడదండి. ఇస్సాకుని బట్టి మనం ఏమి నేర్చుకోవాలి? కొట్టకూడదు కదండి. ఆమె ఏంటంటే బైబిల్ ఏమి రాయబడింది? స్త్రీ బలహీనమైన ఘటం కదా. అంటే బలహీనమైన ఘటం అంటే ఇప్పుడు బాటిల్ ఉంది కదా, దీన్ని నేను కింద పడేస్తే పగిలిపోద్దా? చెప్పండి. దీన్ని నేను కింద పడేస్తే పగులుద్దా? పగలదా? పగలదు. ఇదే గ్లాసుని కింద వేస్తే పగిలిపోద్ది. అంటే దాన్ని బలహీనమైంది కనుక దాన్ని ఏం చేస్తాం? మనం జాగ్రత్తగా చూసుకుంటాం. అట్లాగే మనం కూడా ఏం చేయాలండి? జాగ్రత్తగా చూసుకోవాలి. మనకు ఒక సామెత ఉంది, ఎద్దేడిసిన వ్యవసాయము, భార్య ఏడిచిన కుటుంబం పైకి రాదంట. ఎద్దేడిసిన వ్యవసాయము, ఎద్దు కొన్నిసార్లు ఎద్దులు ఏడుస్తాయి. మీరు గమనించారు లేదో చూడండి. ఎద్దేడిసినటువంటి వ్యవసాయము అది పైకి రాదు. ఇంట్లో భార్య ఏడిసినటువంటి కుటుంబం అయితే అది పైకి రాదు. మనం అట్లా ఉండకూడదు. భార్యని ఏం చేయాలి చెప్పండి? ప్రేమించాలి. భార్యని ఇక్కడ ఇస్సాకు ఏం చేశాడు? ప్రేమించినాడు. నీవునే మనం కూడా అలాంటి అనుభవాన్ని మనము కలిగి ఉండాలి. ఇది 6వ అనుభవం. 7వ అనుభవాన్ని కూడా శ్రద్ధం చూడండి దేవుని వాక్యంలో నుండి. ఆదికాండము 26వ అధ్యాయము. ఆదికాండము 26వ అధ్యాయము 14 వచనం. ఆదికాండం 26:14. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీయులు అతని యందు ఏం చేశారంట? అసూయపడ్డారంట. 15వ వచనం. అతని తండ్రి అయిన అబ్రహాము దినముల్లో అతని తండ్రి దాసులు తవ్విన బావులన్నిటినీ ఫిలిస్తీయులు మన్ను పోసి పూడ్చివేశారంట. అబ్రహాము కష్టపడి బావిలు తవ్వారంట. బావిలు తవ్వితే ఫిలిస్తీయులు ఏం చేశారంటే మన్ను పోసి పూడ్చేశారంట. కారణం ఏంటంటే ఇస్సాకు మీద వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారు? అసూయ పడుతూ వచ్చినారంట. తర్వాత ఏమైందంటే మరి చదువుకుందాం చూడండి. 16వ వచనం. అబీమెలెకు నీవు మాకంటే బహుబలం గలవాడు గనుక మా యొద్ద నుండి వెళ్ళిపోమని ఇస్సాకుతో చెప్పగా ఇస్సాకు అక్కడి నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారం వేసుకొని అక్కడ నివసించను. ఇస్సాకు ఏం చేశాడంటే వాళ్ళు వచ్చి అన్నారు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలన్నారు. ఇస్సాకు ఏం చేశాడంటే వెళ్ళిపోమంటున్నారు కదా అని చెప్పి ఆ గెరారు ప్రాంతం నుంచి వెళ్ళిపోయి ఇంకో చోట తన గుడారం వేసుకున్నాడు. ఎక్కడో లోయలో, ఆ గెడారు లోయలో ఏం చేశాడంటే గుడారం వేసుకుని అక్కడ నివసిస్తున్నాడు. మరి నివసిస్తున్నాడంటే నీళ్లు కావాలి కదా. ఇప్పుడు ఏం చేశాడు? 18వ వచనంలో అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాం దినములో తవ్విన నీళ్లు బావులు ఇస్సాకు తిరిగి తవ్వించను. ఎలాగైనా అబ్రహాము మృతి పొందిన తర్వాత ఫిలిస్తీయులు వాటిని మొండిపోసి
పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేర్లు చొప్పున మరలా తిరిగి పేర్లు పెట్టి. ఇస్సాకు ఏం చేస్తున్నాడంటే మరలా తిరిగి తవ్వించాడు. అబ్రహాంతో చాలా బావులు తవ్వించేవాడు అనమాట. ఇస్సాకు మరలా ఏం చేస్తూ వచ్చినాడంటే వాటన్నిటిని కూడా తిరిగి తవ్విస్తూ వచ్చినాడు. మరి చూడండి 19వ వచనం చూడండి. మరియు ఇస్సాకు దాసులు ఆ లోయల్లో త్రోవగా జలములు గల నీళ్ల బావి దొరికెను. 20వ వచనం. అప్పుడు గెరారు కాపురులు ఇస్సాకు కాపురులతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పి కనుక వారు తనతో హలకయించినందున అతడు ఆ బావికి ఏషేకు అని పేరు పెట్టింది. ఇక్కడ మనం చూస్తే వాళ్ళు వచ్చేయమంటున్నారు, కష్టపడింది ఎవరు? కష్టపడింది అబ్రహాం కష్టపడ్డాడు. దాన్ని ఫిలిస్తీన్లు పూడి చేశారు ఆ బావిని. మరలా ఇస్సాకు దాన్ని తవ్విచ్చాడు. ఇప్పుడు నీళ్లు పడ్డాయి. నీళ్లు పడితే ఇప్పుడు వాళ్ళు వచ్చేయమంటున్నారు, ఈ నీరు మాదే అని అంటున్నారు. ఈ నీరు మాదే అన్నప్పుడు ఏం చేయాలి? ఇస్సాకు అది ఎట్లా కుదురుతాయా? మా తండ్రి గారు తవ్విచ్చాడు, అయితే మరలా మేము తవ్వుకున్నాం, నీళ్ళు వస్తున్నాయని చెప్పాలి. కానీ ఇస్సాకు ఏం చేశాడంటే వాళ్ళతో మాట్లాడుకోకుండా మరి ఒక చోటికి వెళ్ళిపోయినాడంట. 21వ వచనం చూడండి. వారు మరి ఒక బావి తవ్వినప్పుడు దాని కొరకు జగడమారి దానికి సిత్నా అని పేరు పెట్టాడు. అంటే వారు ఈ రెండో బావి ఇంకో చోటికి వెళ్ళిపోయి బావి తవ్వితే ఆ బావిని కూడా వాళ్ళు ఏమంటున్నారంటే ఈ బావి కూడా మాదేని అంటున్నారు. తవ్వేది ఎవరు? తవ్వేది ఇస్సాకు. మరలా వాళ్ళు ఏమంటున్నారు అన్యాయంగా, ఈ బావి ఎవరిది? మాది. కష్టపడింది ఎవరు? కష్టపడింది? ఇస్సాకు కష్టపడి బావులు తవ్వినాడు. కానీ వీళ్ళు వచ్చేయమంటున్నారు ఈ బావి మాది అంటే జగడమాడుతున్నారంట. ఏమంటున్నారు వాళ్ళు? జగడమాడుతున్నారు. ఈ బావి మాది అని చెప్పి వాళ్ళు జగడమాడుతున్నారు. అయితే అతడు ఏం చేస్తూ వచ్చినాడంటే మరి అక్కడ 22వ వచనం చూడండి. అతడు అక్కడి నుండి వెళ్ళి మరి ఒక బావి తవ్వించను, దాని విషయమై వారు జగడమాడలేదు. కనుక అతడు ఇప్పుడు యెహోవా మనకు ఎడమ కలగజేస్తున్నాడు కనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదామనుకొని దానికి రెహబోత్ అని పేరు పెట్టాను. అంటే మరి రెహబోత్ అంటే ఎడము. అంటే దేవుడు ఇప్పుడు వాళ్ళకి అంటే ఇస్సాకు ఏం చేస్తూ వచ్చినాడంటే వాళ్ళతో జగడమాడలేదంట. ఎప్పుడు కూడా మనము జగడమాడే వారంగా ఉండకూడదు. జగడం అనేది దేవునికి విరోధమైనది. ఇస్సాకు ఏం చేశాడంటే జగడమాడలేదు అని రాయబడుతూ వచ్చింది. వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు అంటున్నారు అన్యాయంగా ఈ యొక్క బావి మాది, ఇవి మాయి అని చెప్పి జగడమాడుతున్నారు. జగడమాడుతుంటే ఇస్సాకు జగడమాడుకోకుండా ఏం చేస్తున్నాడు అంటే అక్కడి నుంచి మరొక చోటుకి వెళ్ళిపోతున్నాడు. మరొక చోటుకు వచ్చి దాని మరలా మాది అంటున్నారు. మరలా అక్కడి నుంచి ఇంకో చోటుకి వెళ్ళిపోతున్నాడు. ఇట్లా వెళ్ళి వాళ్ళకు పూర్తిగా దూరం వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అంటున్నాడు, దేవుడు ఈసారి మనకు ఎడమ కలగజేశానని చెప్పి ఆ బావికి రెహబోతు అని పేరు పెట్టాడు. అంటే ఇస్సాకు ఏం చేస్తలేదంటే వాళ్ళతో జగడం ఆడతలేదు అన్నమాట. వాళ్ళతో కొట్లాడలేదు, ఇది మాదే, ఇది మాది అని చెప్పి ఏం చేయట్లేదట, కొట్లాడతలేదంట. అంటే మనకు కూడా దేవుడు నేర్పించేది ఏంటంటే జగడం ఆడొద్దు, ఏ విషయంలో కూడా జగడం ఆడొద్దు అని చెప్పి ఇస్సాకుని బట్టి దేవుడు మనకు చాలాసార్లు మనం ఏం చేస్తూ ఉంటాం, భార్య భర్తల మధ్యలో జగడాలు, తల్లిదండ్రులు పిల్లల మధ్యలో జగడాలు, మరి అత్త కోడళ్ళ మధ్యలో జగడములు కదా, ఇంట్లో కూడా ఎన్నో రకాలైనటువంటి ఇంట్లో జగడములు, బయట కూడా జగడములు. ఇవి ఏం కలిగి ఉండకూడదు, మనము జగడమాడను అటువంటి వారమే ఉండాలని దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నాడు. ఇస్సాకులో 7వ విషయం ఏంటంటే జగడమాడని వాడు, ఎక్కడ కూడా తాను జగడమాడలేదు. అయితే దేవుడు ఆ వ్యక్తికి ఏమై ఉన్నాడు, తోడై అన్నాడు కదండి. ఎంతమంది జగడం ఆడితే మనకేంటి, దేవుడు ఏమై ఉన్నాడు, తోడై అన్నాడు. ఎవరైతే జగడమాడినారో మరలా వాళ్ళు పశ్చాత్తాపడి ఎక్కడికి వచ్చినారు, ఇస్సాకు దగ్గరికి వచ్చినారు అనమాట. ఇస్సాకు దగ్గరికి వచ్చి ఇప్పుడు ఏమంటున్నారంటే సమాధాన పడమంటున్నారు. అంతకితమైతే ఏమన్నారు వాళ్ళు, ఇస్సాకును తరుగుతా వచ్చినారు, ఈ బావి నీళ్లు మావి, ఈ బావి నీళ్లు మావి అంటే తనని ఎంతో చెడగొట్టాలని చూశారనమాట. ఏం చేశారు ఫిలిస్తీన్లు, ఇస్సాకుని చెడగొట్టాలని చూశారు, ఇస్సాకుని పాడు చేయాలని చూశారు. ఎప్పటికైనా మనం గుర్తుపెట్టుకోండి, మనుషులు ఎప్పుడు కూడా మనల్ని చెడగొట్టలేరు, మనుషులు ఎవరు కూడా మనల్ని పాడు చేయలేరు, ఇతరులు మనల్ని పాడు చేయలేరు. దేవుడు పాడు చేస్తే తప్ప ఏ మనుషుడు కూడా మనలను పాడు చేయలేడు. వాళ్ళు ఎంత దూరం చేసినప్పుడు కూడా
ఇస్సాకునైతే దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? ఆశీర్వదిస్తూ వచ్చినాడు అనమాట. ఇస్సాకు దగ్గరకు ఇప్పుడు వాళ్లే పశ్చాత్తాపడి వచ్చారు. 26 వచనం చూడండి, 26 వచనం. అంతటా అబీమెలెకును అతని స్నేహితుడైన అహుజాతును అతని సేనాధిపతి అయిన పీకోలును గెరారు నుండి అతని యొద్దకు వచ్చిరి. ఇస్సాకు, మీరు నా మీద పగబట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తర్వాత ఎందు నిమిత్తము నా యొద్దకు వచ్చి ఉన్నారని వారిని అడగగా, వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడైనట సూచితిమి గనుక మనకును అనగా మాకును నీకును మధ్య ప్రమాణం ఉండవాలని చెప్తూ వచ్చినారు. అంటున్నారు ఇప్పుడు, అయ్యా ఇన్ని రోజుల నుంచి మేము మీకు ఏం చేశాం? మేము మీకు కీడు చేస్తూ వచ్చినాం. ఇన్ని రోజుల నుంచి మేము ఎంతో నష్టం కలుగజేస్తూ వచ్చినాం. అయితే దేవుడు మీకు తోడై ఉంటాం. ఎవరు చూశారు? మేము చూసాం. ఎవరైతే ఇస్సాకు వలె ఉంటారో వాళ్ళకి దేవుడు తోడై ఉంటాడంట. వాళ్ళకి దేవుడు తోడై ఉంటాం ఎవరు చూస్తారు? జగడమాడిన వాళ్ళు చూస్తారు కదా. కాబట్టి ఇప్పుడు వాళ్ళు అంటున్నారు 28వ వచనంలో, నిశ్చయముగా యెహోవా నీకు తోడైండుట చూచితిమి కదా. దేవుడు తోడైంటం వాళ్ళు చూశారంట. ఇప్పుడు భయపడి వచ్చి అంటున్నారు, అయ్యా మిమ్మల్ని మేము ముట్టము, మిమ్మల్ని మేము ఎప్పుడో కూడా సమాధానంగానే పంపించాం. కాబట్టి మీరు కూడా మాతో సమాధానం పడండి, మేము చేసిన తప్పులు క్షమించండి అని చెప్పి ఇప్పుడు శత్రువులు వచ్చి ఏం చేశారంటే, ఫిలిష్తీయులు వచ్చి ఇస్సాకు దగ్గరికి వచ్చి సమాధాన పడుతున్నారు. సమాధాన పడినప్పుడు ఇస్సాకు కూడా వాళ్ళతో ఏం చేస్తూ వచ్చినాడంట? ఇస్సాకు కూడా వాళ్ళకి ఏం చేశాడు? 30వ వచనం. అప్పుడు వారికి విందు చేయగా వారు అన్నపానాలు పుచ్చుకునేది. తెల్లవారినప్పుడు వారు లేచి ఒకరితోనొకడు ప్రమాణం చేసుకొని తర్వాత ఇస్సాకు వారిని సాగనంపగా వారు అతని యొద్ద నుండి సమాధానం ఎవరన్నా మనల్ని క్షమాపణ అడిగినప్పుడు వారిని మనం క్షమించే గుణం కలిగి ఉండాలి. ఇస్సాకులో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే, ఎవరైనా క్షమించమని అడిగినప్పుడు వారిని ఇతరులను మనం క్షమించాలి కదా. ఇస్సాకు కూడా ఏం చేస్తూ వచ్చినాడు? ఇప్పుడు వాళ్ళని క్షమించి వారితో ఏం చేశాడు? ఇప్పుడు సమాధాన పడ్డాడు. అంటే సంఘములో మనం కూడా సమాధానంగా ఉండాలన్నమాట. ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. దుష్టుడైన సాతాను ఎన్నో పరిస్థితులు తీసుకుని వస్తాడు. అయితే మనం కూడా ఏం కావాలి? సమాధానంగా ఉండాలి. ఇస్సాకు కూడా ఏం చేస్తూ వచ్చినాడు? వారిని సమాధానంగా పంపిస్తూ వచ్చినాడు. కాబట్టి మనం కూడా ఇస్సాకు నుంచి మనం నేర్చుకునేది ఏంటంటే, మనము వారమై ఉండాలి. ఇస్సాకు ఏం చేయలేదు? జగడమాడలేదు. వాళ్ళు ఈ నీరు మాదే అంటున్నారు, కానీ ఇస్సాకు జగడమాడుకోకుండా వారి యొద్ద నుండి ఏం చేస్తూ వచ్చినాడు? వెళ్ళిపోతూ వచ్చినాడు. ఇన్ని గొప్ప లక్షణాలు కలిగి ఉన్నాయి కనుక ఇస్సాకుని దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు అంటే ఆశీర్వదిస్తూ వచ్చాడు. 26వ అధ్యాయం 12వ వచనం చివరికి మాట చదువుకుందాం. 26వ అధ్యాయం. ఇస్సాకు ఆ దేశముందున్న వాడే ఇత్తనం వేసి ఆ సంవత్సరం 100 అంతల పొలం పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించిన కనుక ఆ మనుషుడు గొప్పవాడాయన. కాబట్టి దేవుడు ఆ వ్యక్తిని ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఇస్సాకు ఆ దేశముందున్న వాడే ఇత్తనం వేసి 100 అంతల ఫలాన్ని పొందుతూ వచ్చినాడు. కారణం ఏంటి? ఆ 100 అంతల ఫలం ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడే అతన్ని ఆశీర్వదిస్తూ వచ్చినాడు. యెహోవా అతన్ని ఆశీర్వదించిన కనుక ఆ మనిషి ఏమైపోయినాడంట? ఆ మనుషుడు గొప్పవాడైపోతూ వచ్చినాడు. 13వ వచనం చూడండి. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుతూ వచ్చును. కాబట్టి దేవుడు ఆ వ్యక్తిని ఆశీర్వదించి ఆ వ్యక్తిని ఏం చేస్తూ వచ్చినాడు? దీవిస్తూ వచ్చినాడు. ఆ వ్యక్తి ఇప్పుడు ఏమైపోయినాడంట? అభివృద్ధి చెందుతూ వచ్చినాడంట. మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుతూ వచ్చాడంట. రోజులు గడుస్తున్న కొద్దీ ఇస్సాకు ఏం చేస్తూ వచ్చినాడంటే అభివృద్ధి చెందుతూ వచ్చినాడు. ఇస్సాకుని దేవుడు బహుగా ఆశీర్వదిస్తూ వచ్చినాడు అన్నమాట. ఇతరులు కూడా తనను చూసి అంటున్నారు, నువ్వు ఆశీర్వదించబడినటువంటి వాడవు కదండి. ఆ యొక్క ఫిలిష్తీయులు చేయమన్నారు చూడండి 29వ వచనం. మేము ముట్టక నీకు మేలే తప్ప మరి ఏమీ చేయక నిన్ను సమాధానంగా పంపివేసి గనుక నీవును మాకు కీడు చేయకున్నట్లు నీతో నిబంధన చేసుకుందామని అనుకుంటుమి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదం నొందిన వాడవనిది. కాబట్టి దేవుడు ఆశీర్వదించాడని వాళ్ళందరూ చూస్తూ వచ్చినారు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మరి దేవుడు మనలో నుంచి కూడా దేవుడు కోరుకునేది ఏంటంటే మనల్ని కూడా దేవుడు ఆశీర్వదించాలని, దేవుడు నిన్ను దీవించాలని, దేవుడు మనల్ని దీవించాలని, దేవుడు మనల్ని గొప్పవారిగా చేయాలంటే, దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే అవి మనలోనే ఉన్నాయి. దేవుడు ఇస్సాకును ఆశీర్వదిస్తూ వచ్చినాడు. 100 అంతల ఫలం పొందినాడంట.
ఆ చేతి పనిని దేవుడు ఆశీర్వదించాడు, ఆ కష్టజీతాన్ని దేవుడు ఆశీర్వదించాడు. 100 ఫలం పొందుతూ వచ్చినాడు. కారణం ఏంటంటే అతనిలో ఉన్నటువంటి ప్రార్థన జీవితము, అతనిలో ఉన్నటువంటి విశ్వాసము, అతనిలో ఉన్నటువంటి విధేయత, అతనిలో ఉన్నటువంటి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, అతనిలో ఉన్న మరి ఆ దేవుని మాట వినే తత్వము, తర్వాత తన భార్యని తన ప్రేమించే మనస్తత్వాన్ని తన ఎంతో కలిగి ఉన్నాడు. తర్వాత ఆ జగడమాడని వాడై ఉంటున్నాడు కనుక దేవుడు ఇస్సాకుని ఏం చేస్తూ వచ్చినాడు? ఆశీర్వదిస్తూ వచ్చినాడు కదా. అందుకని 12వ వచనంలో ఇస్సాకు ఆ దేశమందున్న వాడే విత్తనం వేసి ఆ సంవత్సరం ఎంత పొందవంత 100 ఫలం పొందుతూ వచ్చినాడు. యెహోవా అతను ఆశీర్వదించిన కనుక ఆ మనుషుడు గొప్పవాడాయన. అతడు మిక్కిలి గొప్పవాడగ వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుతూ వచ్చినాడు. దేవుడు ఆ వ్యక్తిని బహుగా ఆశీర్వదించాడు. ఆ వ్యక్తిని బహుగా ఆశీర్వదిస్తూ వచ్చినాడు. దేవుడు ఆ వ్యక్తికి తోడుగున్నాడు. దేవుడు ఆ వ్యక్తిని బహుగా ఆశీర్వదిస్తూ వచ్చినాడు. 100 ఫలం పొందిండంట. ఈ దినాన మన చేతి పని కూడా, ఇక్కడ కూర్చున్న నీ చేతి పని, నీ కష్టజీతాన్ని నువ్వు అనుభవించే స్థితిలో లేవేమో. మనకెంతో తెలివి ఉంటుంది, మనకెంతో జ్ఞానం ఉంటుంది, మనం అన్ని రకాలకు కూడా కష్టపడగలం, మనం ఎంతో సంపాదించగలం, రోజుకి 1000 రూపాయలు యావరేజ్ని సంపాదించగలం. కానీ ఆ సంపాదన అనేది ఉంటుందా? ఆ సంపాదన ఏమైపోతుంది? ఎటు వెళ్ళాలో అటు వెళ్ళిపోతూనే ఉన్నాయి, ఎటు వెళ్ళాలో అటు వెళ్ళిపోతూనే ఉన్నాయి. కానీ దేవుడు మనల్ని ఏం చేయాలి? ఆశీర్వదించాలి. దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈరోజైనా తీర్మానం చేసుకో. ఈరోజైనా మరి ఇస్సాకు వలె మనం కూడా తీర్మానం చేసుకుందాం. నేను గొప్పవాడు అని చెప్పటం లేదు, నేను కూడా మీలాంటి వాడిని. మనం దేవుని సన్నిధికి నుంచి వెళ్ళేటప్పుడు ఇస్సాకు నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే మనం కూడా తీర్మానం చేసుకోవాలి. వాక్యం వినటమే కాదు, విన్న తర్వాత ఆ వాక్యం నాలో ఫలించాలంటే ఆ వాక్యాన్ని నువ్వు అంగీకరించాలి. ఆ వాక్యాన్ని, ఈ దేవుని మాటలను నువ్వు అంగీకరించాలి. అంగీకరించిన తర్వాత వాటి ప్రకారంగా నడుచుకోవడానికి నువ్వు ఇష్టపడాలి. అంటే నువ్వు దాన్ని ఏం చేయాలి? తీర్మానం చేసుకోవాలి. ఈ రోజు నుంచి నేను ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటాను. ఈ రోజు నుంచి నేను కూడా దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటాను. ఈ రోజు నుంచి నేను కూడా మరి అనేక మందికి దేవునికి విధేయత కలిగి ఉంటాను. ఈ రోజు నుంచి నేను కూడా మరి భయపడి ఉంటాను. ఈ రోజు నుంచి దేవుని మాట వింటాను. ఈ రోజు నుంచి నేను ప్రేమించే మనసు కలిగి ఉంటాను. ఈ రోజు నుంచి నేను కూడా జగరమాడని వాడిగా ఉంటాను అని మనం తీర్మానం చేసుకుంటే దేవుడు నిశ్చయముగా నీ కష్టజీతాన్ని ఆశీర్వదిస్తాడు. ఇస్సాకు ఆ సంవత్సరము మరి విత్తనం వేసినప్పుడు అంట 100 ఫలం పొందిండంట. కాబట్టి నీ దేవుడు కూడా నీ చేతి పనిని, నీ కష్టజీతాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు నిజంగా మరి నువ్వు నమ్మి విశ్వసించినట్లయితే దేవుడు నీ చేతి పనిని, నీ కష్టజీతాన్ని దేవుడు బహుగా ఆశీర్వదించి దేవుడు దీవిస్తాడు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు దీవించి ఇస్సాకు వలె మీరు కూడా ఆత్మీయంగా బలపరచబడి దీవించబడును గాక. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. ఒక 2 నిమిషాలు మనం తీర్మానం చేసుకుందాం, ఒప్పుకుందాం దేవుని దగ్గర.